హలో ఎవ్రీవన్. ఫ్రైడే వచ్చేసింది. ఆఫీస్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఆ ల్యాప్టాప్ క్లోజ్ చేసి సెకండ్ షో సినిమాకి వెళ్ళాను. ఇప్పుడే వచ్చాను. మీకు తెలిసే ఉంటుంది, తమిళ ఆల్రెడీ చూసి ఉంటారు మూవీ ఏంటో. బాగుంది, నాట్ బ్యాడ్. వెళ్ళి అలా సరదాగా చూడొచ్చు. మూవీ టైటిల్ చూసి సీరియస్గా ఉంటుందని వెళ్ళకండి. మూవీ టోటల్గా ఎంటర్టైన్మెంట్ మూవీ. మీకు కనుక సీరియస్ మూవీ స్టోరీ స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ మూవీ మీకు అస్సలు నచ్చదు, బోరింగ్గా ఉంటుంది. అండ్ మీకు జనరల్గా ఉండే రెగ్యులర్ అంటే కామెడీ సీన్స్ కూడా నచ్చకపోతే ఈ మూవీ నచ్చదు. సో చూసానబ్బా, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ చూశాను. అనుకోకుండా వెళ్ళాను. యాక్చువల్గా నేను ఇది ప్లాన్ చేయలేదు. సో నేను థియేటర్కి వెళ్ళే వరకు కూడా నేను అనుకోలేదు ఈ మూవీకి వెళ్తానని. నేను హాయ్ మూవీ చూద్దాం అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళాక ఆ మూవీ టికెట్స్ బుకింగ్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. సో ఈ మూవీకి మాత్రం పర్లేదు, హాఫ్ థియేటర్ ఫుల్ అయింది. సో హాఫ్ థియేటర్ నిండింది. సో వెళ్ళిపోయాను అన్నట్టు ఈ మూవీకి, అక్కడే బుక్ చేసుకొని. మూవీ పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు, జస్ట్ ఒక చిన్న లైన్. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అతని లైఫ్లో తన బ్యాంక్ అకౌంట్లో అనుకోకుండా ఒక 10 లక్షలు పడినప్పుడు తన లైఫ్ ఏమవుతుంది, తన పడ్డ కష్టాలు ఏంటి, ఇది మాత్రమే ఉంటుంది. జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా సీరియస్ నోట్ మీద ఏది ఉండదు, ప్రతిదీ కూడా ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది. సో నాకు మూవీ పర్లేదు, బాగానే అనిపించింది. మూవీ బాగుంది, మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడొచ్చు. మీరు ఫ్యామిలీతో ఆరామ్సే వెళ్ళి 2 అవర్స్ చూడొచ్చు. బట్ మళ్ళీ చెప్తున్నాను, స్టోరీ సీరియస్గా ఉండాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది నచ్చదు. మీరు వెళ్ళినా కూడా మీకు అసలు నచ్చదు. యాక్టింగ్ అంత పెద్ద స్కోప్ ఏం లేదు. ఉన్న కాడికి రావు రమేష్ మంచిగా వేసిండు. ఎవ్రీబడి వాళ్ళకు తగ్గట్టు చేశారు. సో మనకు తెలుసు, సినిమా చూస్తున్నంతసేపు అరే ఈ క్యారెక్టర్ ఏంది ఇలా ఉందనిపిస్తుంది. బట్ అది జస్ట్ మన ఎంటర్టైన్మెంట్ కోసమే అలా చేశారు. అందులో పెద్ద లాజిక్లు ఏం మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. వచ్చేసి నాకు అన్ని సాంగ్స్ నచ్చాయి. మూవీలో ప్రతి సాంగ్స్ కూడా బాగున్నాయి. ఏం చెప్తున్నానంటే, మీరు కనుక ఒక 2 అవర్ టైం స్పెండ్ చేయొచ్చు అండ్ టైం పాస్ అవ్వచ్చు అనుకుంటే ఈ మూవీకి వెళ్ళండి. మీరు రెగ్యులర్ కామెడీస్ మీకు నచ్చుతాయి అనుకుంటే ఈ సినిమా మీకు చూడొచ్చు. వెళ్ళి ఫ్యామిలీతో ఆరామ్సే చూడండి. థ్యాంక్ యూ.